JEE Mains 2025 జనవరి స్లాట్ది రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. చాలామంది స్టూడెంట్స్కి మంచి స్కోర్స్ వచ్చాయి అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి క్వాలిఫై కూడా అవ్వని స్కోర్స్ వచ్చాయి. 40%, 50%, 60%, 70%. చాలామంది హార్ట్ బ్రోకెన్ ఉన్నారు, డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఈ వీడియో మీ అందరి కోసం లాస్ట్ దాకా చూడండి, బికాస్ ఐఎమ్ ష్యూర్ దట్ ఈ 10-12 మినిట్ వీడియో తర్వాత మీ ఎగ్జామ్స్ గురించి పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మీరు నెక్స్ట్ JEE అటెంప్ట్ ఆర్ ఏ ఎగ్జామ్ అయినా దాని తర్వాత రాస్తుంటే మీ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్లీ మనం ఈ JEE మెయిన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. మీరు 10th క్లాస్లో డిసైడ్ చేసి మీరు ఇంటర్మీడియట్ ఆర్ 11th, 12th జాయిన్ అయ్యారు. రెప్యూటెడ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ కాలేజెస్ ఆర్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు విత్ ఎ గోల్ దట్ JEE మెయిన్స్ క్రాక్ చేసి ప్రాబబ్లీ JEE అడ్వాన్స్లో మేము ఎగ్జామ్ రాసి IIT తెచ్చుకుంటాము. కానీ అది అన్ఫార్చునేట్లీ చాలా మందికి అవ్వలేదు. ఇది ఎందుకు అయి ఉండొచ్చు? దెర్ ఆర్ 2 మేజర్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే మీరు అందరూ హార్డ్ వర్క్ అనేది చేశారు, వీఆర్ నాట్ డౌటింగ్ ఇట్. కానీ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి? అందరికీ ఆ టాప్ ర్యాంక్ అనేది రాదు కదా. ఎవరైతే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఆర్ ఎక్స్ట్రా స్మార్ట్నెస్ ఎగ్జామ్లో చూపించుంటారో వాళ్ళకి మాత్రమే ఈ మంచి ర్యాంక్స్ అనేవి వస్తాయి. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ యాక్చువల్లీ బ్యాడ్ అట్ ఎగ్జామ్స్ ఆర్ మీ కాన్సెప్ట్స్ బాగాలేదని. ఇందులో మీలో చాలా మంది ఉంటుంటారు, వీకెండ్ టెస్ట్ కూడా బాగా రాశారు, కాలేజ్లో మంచి మార్క్స్ వస్తుండేవి మాక్ టెస్ట్లో, బట్ స్టిల్ రాలేదు. బట్ గెస్ వాట్, ఇట్ హ్యాపెన్స్. సో దీని గురించి మీరు అంత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ ఆస్పెక్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే JEE మెయిన్స్లో మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఉంది. మీరు ఏప్రిల్లో JEE మెయిన్స్ 2 అప్పుడు స్టిల్ మీరు రికవర్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ మేము చాలామంది మా స్టూడెంట్స్ని చూసాము, 40%, 50% నుంచి 99% తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు 40% నుంచి 90% ఎలా తెచ్చుకున్నారు? ద డిఫరెన్స్ బిట్వీన్ లెట్ us సే క్వాలిఫైయింగ్ మార్క్. సపోజ్ మీకు ఒక 120 మార్క్స్ వచ్చాయి అనుకుందాము, మీకు యాక్చువల్లీ కావాల్సింది మీకు 180 to 200 మార్క్స్. అంటే ఏంటి? డిఫరెన్స్ అనేవి 60 మార్క్స్ మాత్రమే. అంటే ఎవరికైతే ఈ 120 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో దాంట్లో కొన్ని నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండుంటాయి. మీలో చాలామంది చూసుంటారు, పేపర్ చూసి అబ్బా సిల్లీ మిస్టేక్ చేశాను, దీనివల్ల నెగిటివ్ మార్కింగ్ అయింది. సో ఆ ఒక 4-5 క్వశ్చన్స్ కాకుండా ఇంకో 10 క్వశ్చన్స్ ఎక్స్ట్రా సాల్వ్ చేస్తే దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ లెట్ us సే జస్ట్ క్వాలిఫైయింగ్ పర్సెంటైల్ లైక్ 90 to 99. అదే మీరు 40% అంటే మీరు అసలు ప్రిపరేషన్ ఇప్పటిదాకా సరిగ్గా చేసినా కానీ ఎగ్జామ్ మటుకు సరిగ్గా రాయలేదు. యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఫ్రెష్. సో నేను ఇప్పుడు ఈ వీడియో 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ మీరు ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతూ వచ్చారు, వీకెండ్ టెస్ట్లో కూడా బాగా వచ్చాయి, నేను చెప్తున్న పాయింట్స్ అనేవి సరిగ్గా వినండి. సెకండ్ పార్ట్ వాళ్ళు ఎవరైతే ఏంటంటే మీరు JEE మెయిన్స్ రాశారు, కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది, నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు JEE మెయిన్స్ కాకుండా, అది కూడా నేను వస్తాను. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఒకవేళ JEE మెయిన్స్ రాసి డిసప్పాయింటెడ్ ఉంది అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అన్న మార్క్స్ రాలేదు, వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఇయర్ JEE మెయిన్స్లో వచ్చిన ప్రతి ఒక్క స్లాట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని తరోగా సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని తరోగా సాల్వ్ చేస్తే మీరు ఆటోమేటికలీ మీ ఒక 10 to 20% ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయండి. ఈ ఇయర్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్రాస్ స్లాట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి, ఆ మోడల్స్ అనేవి రిపీట్ అయ్యాయి, ఆ కాన్సెప్ట్స్ అనేవి రిపీట్ అయ్యాయి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, కెమిస్ట్రీ అనేది ఈసారి చాలా ఈజీ పేపర్ వచ్చింది. సో చాలా మంది ఏంటంటే డిఫికల్ట్ టాపిక్స్ అన్ని చేస్తూ ఇన్ఆర్గానిక్ లాంటి చాప్టర్స్ అన్ని వదిలేశారు. సో అవి మళ్ళీ థరోగా రివైజ్ చేసుకోండి. సో మీ ఛాన్సెస్ ఆఫ్ క్రాకింగ్ ది ఎగ్జామ్స్ ఇన్ ది సెకండ్ అటెంప్ట్ ఆబ్వియస్లీ ఇంప్రూవ్. ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి. సెకండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైతే JEE మెయిన్స్ ఊరికే రాశారు కానీ రిజల్ట్ చూసుకున్నాక షాక్ అయ్యి మాకు JEE మెయిన్స్ మీద కంప్లీట్లీ కాన్ఫిడెన్స్ పోయింది అని. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. నేను చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ లైక్ డూ ఆర్ డై. ఇది డూ ఆర్ డై కాదు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే సెట్ బ్యాక్స్ వస్తాయో ఆ సెట్ బ్యాక్స్ నుంచి రికవర్ అయ్యి పర్ఫామ్ చేసే వాళ్ళే గ్రేట్. మీ ఫేవరెట్ టాలీవుడ్ యాక్టర్స్ తీసుకోండి, ఎవరికి ఫ్లాప్స్ రాలేవా? డిజాస్టర్స్ నుంచి బ్లాక్ బస్టర్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.
దానికి ఓన్లీ డిఫరెన్స్ ఇస్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ హార్డ్ వర్క్. మీరు కొన్ని మూవీస్ చూసి ఎంత డిసప్పాయింట్ అయి ఉంటారు, ఎన్ని లాసెస్ అయి ఉంటాయో, కానీ స్టిల్ ఆ టార్గెట్, ఆ బ్లాక్ బస్టర్ కొట్టాక ఉన్న ఫీలింగ్ వేరే. మీరు కూడా సేమ్, మీరు మీ లైఫ్స్లో హీరోసే. సో మీరు ఈ ఓవర్కమ్ ఎలా చేయొచ్చు, దానికి సింపుల్ టాక్టిక్స్ అనేవి నేను చెప్తాను, సింపుల్ టిప్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు యాక్సెప్ట్ చేయండి దట్ ఈ ఎగ్జామ్ అయిపోయింది, ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్, అది పక్కన పెట్టేసేయాలి. ఐ నో ఇట్స్ వెరీ ఈజియర్ సెడ్ దెన్ డన్, కానీ మీరు ఇవాల్టి నుంచి నాతో ఒక 4 months టైం మీరు హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఇదైతే కంపల్సరీ. మేము ఏం చూసామంటే, చాలామంది జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ చూసే అసలు చదవడమే మానేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా బెటర్గా చదవాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, జేఈఈ మెయిన్స్ పక్కన పెట్టారు, నెక్స్ట్ ఏం చేయాలి? మనకి ఈ ఎంసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎంసెట్ అనేది స్టిల్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ జేఈఈ మెయిన్స్. అంటే 99% మీకు జేఈఈ మెయిన్స్ రాలేదంటే, ఎంసెట్లో టాప్ 5 colleges కొట్టారంటే ఆ లెవెల్ అనేది ఆల్మోస్ట్ సేమ్. అఫ్ కోర్స్ ఎన్ఐటి has a better brand, placements more or less are same, highest packages more or less are same. సో మీరు ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ పక్కన పెట్టి ఎంసెట్ ప్రిపరేషన్ ఇవాల్టి నుంచి స్టార్ట్ చేయండి. రెడీ ఫర్ ఎ కమ్బ్యాక్ అని కామెంట్ చేయండి ఫర్ దోస్ హూ ఆర్ ఆల్రెడీ మోటివేటెడ్ టు స్టార్ట్ ది ప్రిపరేషన్. సో ఈ ఎంసెట్ ఎగ్జామ్కి ఆర్ నెక్స్ట్ జేఈఈ మెయిన్స్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జేఈఈ వర్సెస్ ఎంసెట్, దీంట్లో నెగటివ్ మార్కింగ్ ఉంది, చాలా మందికి నెగటివ్ మార్కింగ్ వల్ల పోయింది. దీంట్లో అసలు నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. అంటే గెస్సెస్ మీరు తీసుకోవచ్చు, గెస్ వల్ల కూడా మీకు 3-4 marks ఎక్స్ట్రా వస్తాయి. నెక్స్ట్ జేఈఈ మెయిన్స్ ఏంటంటే, కట్ ఆఫ్ అనేవి హై, కట్ ఆఫ్స్ అనేవి పెరిగాయి ఈసారి. ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి లో. అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, మీకు ఇక్కడ 80+ out of 160 వస్తే చాలు, టాప్ 10 collegesలో సీట్ వస్తుంది. అదే మీరు 100+ తెచ్చుకున్నారంటే బిలో 1000 ర్యాంక్ వస్తుంది. అది ఆ జేఈఈ మెయిన్స్లో కాదు కదా, మీకు 180 out of 200, 180 to 200 out of 300 రావాలి టు గెట్ 99 percentile. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఒకవేళ జేఈఈ మెయిన్స్ అవ్వలేదంటే వదిలేయండి, ఇట్స్ నాట్ టూ లేట్. అదే పట్టుకుని కూర్చోకండి. ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇవాల్టి నుంచి స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము ఒక ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాము, అది పైన పెట్టాను. బట్ ఆ సింపుల్ సమ్మరీ అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ అనేవి థరోగా చేయండి. మీకోసం ఒక ఎంసెట్ సీక్రెట్ షీట్ అనేది మేము ప్రిపేర్ చేసాము. ఆ సీక్రెట్ షీట్ మీ అందరితో షేర్ చేయడానికి మేము రెడీ. సో ఎంసెట్ సీక్రెట్ షీట్ అని మీరు కామెంట్ చేస్తే మేము మీకు ఆ ఎగ్జామ్ షీట్ అనేది షేర్ చేస్తాము. దాంట్లో ఏంటంటే మీకు ఒక టీజర్ చూపిస్తాను. ఆ షీట్ మీరు ఓపెన్ చేయగానే ఇట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇది ఓల్డ్ షీట్ యాక్చువల్లీ. మేము ఒక న్యూ షీట్ కూడా మీకోసం తయారు చేశాము. సో దీంట్లో జేఈఈ మెయిన్స్ ఎవరైతే సెకండ్ అటెంప్ట్ ఇవ్వదలుచుకున్నారో కూడా ఫస్ట్ ఈ మస్ట్ డూ చాప్టర్స్ మీద థరోగా ఫోకస్ చేయండి. మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో. సేమ్ వే ఎంసెట్ స్టూడెంట్స్కి కూడా ఈ మస్ట్ డూ చాప్టర్స్, ఈ చాప్టర్స్ అన్ని పట్టుకోండి, ఈ చాప్టర్స్ అన్ని థరోగా చేయండి. సో ఈ చాప్టర్స్ చేస్తే ఏంటంటే మీకు ఆ కట్ ఆఫ్స్ అనేవి క్లియర్ అవుతారు. డెఫినెట్లీ బీ ఇట్ క్వాలిఫైయింగ్ ఫర్ జేఈఈ మెయిన్స్ ఆర్ బీ ఇట్ గెటింగ్ అ టాప్ 10 కాలేజ్ ఇన్ ఎంసెట్ స్కోర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మటుకు థరోగా చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, షార్ట్ కట్ మెథడ్స్ అనేవి నేర్చుకోండి. ఎంసెట్లో 160 క్వశ్చన్స్, జేఈలో 75 క్వశ్చన్స్ మాత్రమే. దీనికి మీరు షార్ట్ కట్ మెథడ్స్ అన్ని నేర్చుకోవాలి. ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనే దానికోసం కూడా మేము ప్లేలిస్ట్లా క్రియేట్ చేసాము. ఈ సీక్రెట్ షీట్లో అది కూడా మీకు షేర్ చేస్తాం. సో ఈ సీక్రెట్ షీట్లో షార్ట్ కట్ మెథడ్స్కి మేము ఒక ప్లేలిస్ట్లా తయారు చేసాము. ఆ ప్లేలిస్ట్లో మీకు మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీవి కూడా మేము చేసి పెడుతున్నాం. ఫైనలీ ఏంటంటే, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత టెస్ట్స్ అనేవి కూడా అటెంప్ట్ చేయండి. డైలీ ఒక 4-5 hours డెడికేట్ చేయండి ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. బోర్డ్ ఎగ్జామ్ చదువుతుంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ స్పెండ్ ఫర్ బోర్డ్, హాఫ్ ఆఫ్ ఇట్ ఫర్ ఎంసెట్. కంబ్యాక్ ఇస్తే మామూలుగా ఉండకూడదు, రైట్? ఈ కంబ్యాక్ అనేది స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ అబౌట్ ది సెట్ బ్యాక్. పీపుల్ ఓన్లీ రిమెంబర్ యువర్ ఎండ్ రిజల్ట్. ఇది గుర్తుంచుకోండి. మీకు ఇంకా ఛాన్స్ ఉంది. ఇట్ ఇస్ స్టిల్ ఫెబ్. మీకు ఇంకా 3 months టైం ఉంది. మన ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, జేఈఈ మెయిన్స్ ఇంకోటి ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. మేము స్పార్క్ అకాడమీలో మీకు సపోర్ట్ చేయడానికి రెడీ.
బీట్ త్రూ అవర్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ఒక స్పెషల్ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేశాను. అదేంటంటే 1999కి మాత్రమే మీకు కంప్లీట్ ఎంసెట్ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దాని డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము. స్పార్క్ అకాడమీ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సులో డెమో వీడియోస్ అనేవి కూడా చూడొచ్చు. అది కాకుండా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, మెహదీపట్నం, ఈసీఎల్. మీరు ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ చదువుతున్నారు, ఓకే. ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్ చదవకుండా రిపీటర్ స్టూడెంట్స్ ఉంటే మీరు ఇమీడియట్లీ జాయిన్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం. ఒకవేళ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాతో వచ్చి మాట్లాడండి, మా కౌన్సిలర్స్ ఉన్నారు ప్రతి బ్రాంచ్లో. వీఆర్ రెడీ టు టాక్ టు యూ. దానికి మేమేం ఫీజు తీసుకోము. యూ కెన్ కమ్ అండ్ టాక్ టు అస్. సో మీరు ఫోకస్ అనేది ఇంకా ఎక్స్ట్రా ఫోకస్ అనేది పెట్టాలి. సో డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అప్ ఫర్ దిస్. వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. వీఆర్ హియర్ అట్ స్పార్క్ అకాడమీ. సో మేము షార్ట్ టర్మ్ బ్యాచెస్, ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రాస్తున్నారో ఇంటర్మీడియట్ తర్వాత క్రాష్ కోర్స్ షార్ట్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ దట్ ప్రోగ్రామ్ నారాయణగూడ, మెహదీపట్నం, ఈసీఎల్ బ్రాంచెస్లో. సో మీరు ఆ కోచింగ్ ప్రోగ్రామ్ కూడా జాయిన్ అవ్వచ్చు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మేము కింద పెట్టాము. సో బ్యాచ్ 1 అనేది March 21 స్టార్ట్ అవుతుంది. March 21 నాడు మేము బ్యాచ్ 1 అనేది స్టార్ట్ చేస్తున్నాము. March 24 అనేది బ్యాచ్ 2, March 31 బ్యాచ్ 3, April 7 అనేది బ్యాచ్ 4. నారాయణగూడ, మెహదీపట్నం, ఈసీఎల్ బ్రాంచెస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. దిస్ ఇస్ ఫర్ ఆఫ్లైన్ కోచింగ్. ఆన్లైన్ కోచింగ్కి మాత్రం ఇట్ ఈస్ అట్ 1999. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ మీకు అరౌండ్ 2000 రూపీస్ అలా అవుతుంది. సో ఇవన్నీ మేము స్పార్క్ అకాడమీ నుంచి చేస్తున్నాం. ఫైనలీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, వీ ప్రామిస్ యూ దట్ వీ విల్ సపోర్ట్ యూ. బీట్ ఎగ్జామ్స్, బీట్ టిప్స్, బీట్ ప్రిపరేషన్. వీ వాంట్ ఆల్ ది స్టూడెంట్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ ది సేమ్. ఇప్పటిదాకా అయింది పక్కన పెట్టండి, మీరు కంబ్యాక్ అనేది ఇవ్వండి. వీ ఆల్ వాంట్ టు సీ యువర్ కంబ్యాక్ జర్నీ. సో మీరందరూ రెడీ ఫర్ కంబ్యాక్ అని కామెంట్ చేయండి. వీ విల్ సెండ్ యూ దిస్ ఫ్రీ secret sheet which will help you kickstart your JEE Mains 2 as well as MSET and other competitive exams preparation. All the very best. I'm sure that all of you will make a comeback. Share this with all your friends.